మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్లోని సభ్యులు వారి అధ్యక్షుల సమావేశం ఈరోజు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీటింగ్ జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీ విజయ్ కుమార్ గారు అధ్యక్షులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వారు పోటీ చేయబోతున్నారు ఈ ప్రాంతం నుంచి. అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న అన్ని పార్టీలు వారికి సంఘీభావం ప్రకటించడానికి అందరం కలిసి పోరాడితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామన్న సందేశాన్ని ఇక్కడున్న ప్రజా సంఘాలకు కానీ ఇక్కడున్న మేధావి వర్గానికి కానీ ఇక్కడ ఉన్న అనేక మందికి తెలియజేయడానికి ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక మంది వక్తులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉంది అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం ప్రభుత్వం ప్రమాదంలో ఉంది అనడానికి ఒక 4-5 కారణాలు ఉంటాయి. ఆ 4-5 కారణాలు ఈ రాష్ట్రంలో ఉన్నందువల్ల అందరం కలిసి రావాలి అన్నది చాలా ముఖ్యమైన సందేశం. ఎందుకంటే పెద్దలు చెప్పారు, దుర్మార్గుడి ఆక్రందనల కన్నా మేధావుల మౌనం చాలా ప్రమాదం అన్నారు దేశానికి. అందువల్ల ఎప్పుడైతే ప్రమాదం ఉంటుందో, దుర్మార్గులందరూ కూడా ఆక్రందనలు చేస్తున్నారో దాని నుంచి ప్రజలను కాపాడడానికి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఒక తాటి మీదకి రావడం చాలా అవసరం. అందుకని ఈ సందర్భంగా డాక్టర్ రఘు గారి ఆధ్వర్యంలో ఆయన కోఆర్డినేటర్షిప్లో ఈ పార్టీలన్నీ కూడా దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే వారు తీసుకునే నిర్ణయాలు లో ప్రజల భాగస్వామ్యం అసలే లేదు. ఇది మొదటి. ఎప్పుడైతే ప్రభుత్వాల నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండదో అక్కడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుందని మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు చూడండి ఏమేం చట్టాలు చేస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని గురించి న్యాయవాదులందరూ కూడా గత కొన్ని 90 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అంటే ఈ చట్టాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలను గురించి ప్రజలను అడుగుదామన్నా ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. పార్టీల ప్రతినిధులు ఉన్నారు కానీ ప్రజాప్రతినిధులు లేరు మన ప్రజాస్వామ్యంలో అని మేము చెబుతున్నాం. అందువల్ల ప్రజల గొంతుకలు వినపడాలంటే అది కేవలం ఏపీ యునైటెడ్ ఫ్రంట్తో మాత్రమే సాధ్యమని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల మీ గొంతుకలు వినపడాలంటే, ప్రజల యొక్క వాయిస్ వినపడాలంటే అది ఇటువంటి పార్టీల ద్వారానే సాధ్యం. ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పార్టీలను చూస్తే అది కేవలం ఒక వ్యక్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మతంలో వ్యక్తి పూజ పర్వాలేదు కానీ రాజకీయాల్లో వ్యక్తి పూజ ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే వ్యక్తి పూజ రాజకీయాల్లో ప్రవేశిస్తుందో అది డెమోక్రసీ అవ్వదు, అది ప్రజాస్వామ్యం అవ్వదు, అది మళ్ళా రాచరికం దిశగా వెళుతుంది, అది అరాచకం వైపుగా వెళుతుంది అన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు జరుగుతున్న ఇక్కడ కానీ కేంద్రంలో కానీ జరుగుతున్నవి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మనం అందరం కూడా కలిసి రావాలన్న ఉద్దేశంతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. రెండవది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనడానికి రెండవ ముఖ్యమైన కారణం మనకు వస్తున్న సమాచారం. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకొని అనేక ఆలోచనలు, అనేక అబద్ధపు న్యూస్లు, వార్తలు ఇవన్నీ కూడా మనలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా తీయగానే ఎన్ని వార్తలు, అబద్ధపు వార్తలు వస్తున్నాయో. నిరుద్యోగం గురించి ఎవరు మాట్లాడరు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగం గురించి ఎవరు మాట్లాడరు. ఎప్పుడు కూడా ఎన్నికల గురించి మాట్లాడతారు కానీ ముఖ్యమైన ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ధనికులకి పేదలకి మధ్య ఏ విధంగా వ్యత్యాసం ఉంటుందో కూడా ఎవరూ మాట్లాడడం లేదు. దేశంలో 77% ఆదాయం ఏదైతే ఉందో, వెల్త్ ఏదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో అది కేవలం 10% మంది మాత్రంగానే ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది వద్ద కేవలం 3% మాత్రమే ఆస్తులు ఉన్నాయి. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. అప్పులు ఎన్ని తెచ్చుకుంటున్నామని ఎవరు మాట్లాడరు సోషల్ మీడియాలో. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రతి పార్టీలు కూడా ఈ విధమైన అబద్ధపు బాటలు చెప్పి ఓట్లను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ అన్ని పార్టీలు కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మూడవ ముఖ్యమైన విషయం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో కావడానికి కారణం
యువతరం రాజకీయాల్లో లేదు. ఇప్పుడు దేశంలో చూస్తే, రాష్ట్రంలో చూసిన భారతదేశ పార్లమెంటు యొక్క సరాసరి వయస్సు సుమారుగా 60 సంవత్సరాలుగా ఉంది. 55 సంవత్సరాల పైబడిందంటే ఇంతమంది భారతదేశంలో యువతరం ఇంత పెద్ద సంఖ్యలో అని మాట్లాడుతున్న మనం మరి రాజకీయాల్లో యువతరాన్ని ఎందుకు మనం ప్రోత్సహించట్లేదు అంటే దానివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల యువతరాన్ని పెద్ద సంఖ్యలో ప్రజాస్వామ్యంలోకి తీసుకురావడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము ఇవ్వబోయే సీట్లలో కూడా యువతరం పెద్ద సంఖ్యలో వాళ్లకు సీట్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీద ఉంది. ఆ తర్వాత 4వ కారణం అసమానత, సమాజంలో వివక్షత, సామాజిక వివక్షత కావచ్చు, మహిళల పట్ల చూపిస్తున్న వివక్షత కావచ్చు. ఇవి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అక్కడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, సమాజంలో ఉన్న అభివృద్ధిని నేను ఎలా చూస్తానంటే, మహిళల అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో ఆ సమాజమే అభివృద్ధి చెందిన సమాజం అంట. ఇప్పుడు చూడండి, మహిళలకు వాయిసే లేదు. వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు రోజు మనం చదువుతున్నాం. గాంజాయి, డ్రగ్స్ ప్రభావం ఏ విధంగా ప్రబలిపోయిందో సమాజంలో చూడవచ్చు. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఆ ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ముందుకు వస్తుందని తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టాం.